వక్ఫ్ బోర్డ్ అనేది నిజానికి హిందువుల కంటే కూడా ముస్లింలకే చాలా కీడు చేస్తున్నటువంటి బోర్డు. ఇక్కడ ఎవరు బ్రతుకుతున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు. ఈ వక్ఫ్ బోర్డ్ని ఆధారం చేసుకొని లేదా ఈ వక్ఫ్ బోర్డ్ని ముందు పెట్టుకొని చాలా మంది ఈ యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే కబ్జా భూములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే బంజరు భూములు ఏవైతే ఉన్నాయో, లేదా పేదల భూములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటిని వక్ఫ్ బోర్డు కిందకి తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో ఈ మెన్షన్ చేసి తరువాత ఏమొచ్చేసి ఈ బడా బాబులు అందరూ కలిసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ఎవరు? రాజకీయ నాయకులు ఎక్కువగా పెట్టుకున్నారు. ఇప్పుడు కేరళ సీఎం పినరై విజయన్ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు వల్ల దేశంలో ప్రజల్లో ఉన్నటువంటి ఐకమత్యం పోతుంది అని. ఎక్కడ పోతుంది? ఎవరికి పోతుంది? ఎందుకు పోయింది? ఇప్పుడు మనలో మనం ఏమైనా కొట్టుకున్నామా, తిట్టుకున్నామా? దీన్ని 60% మంది ముస్లింలు కూడా ఆమోదించారు ఈ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ విషయంలో. ఎందుకంటే మామూలుగా చూసుకున్నట్లయితే ఒక షియా ముస్లింలకి కనీసం ఇందులో 1% కూడా ఇవ్వడం లేదు. 15% ఇందులో వాటా ఇవ్వాలి. ఎంత ఇచ్చారు? వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అన్యాయం జరిగింది. కొన్ని మిగతా ఈ సున్నీ ముస్లింల్లోనైనా కనీసం పేదవారికి ఇచ్చారా? ఎంతమంది పేదవారు ఈ యొక్క వక్ఫ్ బోర్డు వల్ల వారి యొక్క పేదరికాన్ని పోగొట్టుకున్నారు? లేదు. ఈ వక్ఫ్ బోర్డు పేరు చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు ఈ భూమిని మింగేశారు. 10,000 ఎకరాలతో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఈ రోజు 9,40,000 ఎకరాలు ఉంటే ఈ 9,40,000 ఎకరాలకి లెక్కలు లేవు. ఎంతో మంది కొన్ని వేల ఎకరాలు తినేశారు. కాకపోతే అది వక్ఫ్ బోర్డు కిందకే. ఏది? దేవాలయాల కింద ఉన్నటువంటి భూములు లేకపోతే గ్రామాలు, వీటిని మాత్రమే మిగిల్చారు. ఇప్పుడు ఆ గ్రామాలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయంటారు, దేవాలయాలు వక్ఫ్ బోర్డు కిందే ఉన్నాయంటారు, లేకపోతే పేద రైతుల యొక్క భూములు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయంటారు. కానీ పెద్ద పెద్ద నగరాల్లో కబ్జాలు చేసినటువంటి ఈ భూములన్నీ వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూములన్నీ ఈ రోజు లేవు. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, అలాగే మమతా బేగం, చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డు పేరు చెప్పి కొన్ని వందల ఎకరాలు తినేసింది నాయకులు. ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఈ వక్ఫ్ బోర్డు కిందే చాలా వరకు భూములు అట్టి పెట్టుకున్నారు. వీళ్ళందరూ కోజాలు ఇప్పుడు కదిలిపోతున్నాయి. అందుకే ఈ వక్ఫ్ బోర్డుని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించడమే కాకుండా మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తారంట దీన్ని ఆపడానికి. అంటే ఏంటి? మా యొక్క భూములు పోతాయి, ఇప్పుడు ఇందులో గనక మళ్ళీ ఈ చట్ట సవరణ జరిగితే ఈ భూమి లెక్కలు అడుగుతారు కాబట్టి ముస్లిం సమాజం ముందు వాళ్ళ పరువు పోతుంది కాబట్టి ఈ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. నిజానికి పేద ముస్లింల యొక్క బాగోగులు ఎవరికీ అవసరం లేదు. పోనీ ఇంత భూమిని కబ్జాలు చేశారు, ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారంటే వాళ్ళ సమాజం ఏమైనా బాగుపడిందంటే అది లేదు. బడా బాబులు మాత్రమే బాగుపడ్డారు. అదే ఈరోజు బీజేపీ చట్ట సవరణ విషయంలో ముందుకు తీసుకొచ్చి 40 ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చింది. అందులో 14 మాత్రమే ఈ కాంగ్రెస్ నాయకులు లేకపోతే ఉన్నారు కదా, జగదాంబిక పాల్ గారి కమిటీలో ఉన్నటువంటి 31 మంది ఎంపీలు కలిసి ఆమోదం తెలిపింది కేవలం 14కే. మరి మిగతా 26కి ఎందుకు తెలపడం లేదు? ఎందుకు తెలపడం లేదంటే వీళ్ళ యొక్క బ్రతుకులు బయటపడతాయి కాబట్టి. అందుకే ఈరోజు స్టాలిన్ కావచ్చు, పినరై విజయన్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. ముఖ్యంగా ఇంకా పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే మమతా బేగం కింద ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇంకా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఈ వక్ఫ్ బోర్డు కింద ఇచ్చినటువంటి భూములే వాళ్ళని ఇచ్చేసేసింది ఈ రోహింగ్యాలందరినీ కూడా. ఇవన్నీ బయటపడతాయి. అందుకే వీళ్ళ భయం. అందుకే ఈ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకిస్తున్నారు అందరూ.